Hi guys, welcome to 5th 10 minutes of this chapter cell cycle and cell division. లాస్ట్ వీడియో ప్రోఫేజ్ వరకు చెప్పాను. ఇప్పుడు ప్రోఫేజ్ నుంచి కంటిన్యూషన్ చేస్తానన్నమాట. స్మాల్ రీక్యాప్. ప్రోఫేజ్లో క్యారెక్టరిస్టిక్ ఈవెంట్స్ ఏంటి మనం చెప్పుకున్నవి. స్టార్టింగ్ కండెన్సేషన్ ఆఫ్ క్రోమాటిన్ అండ్ మైటోటిక్ apparatus ఫార్మేషన్. ఈ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్. రఫ్ అండ్ టఫ్గా మీరు ప్రోఫేజ్ కోసం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ 2 ఈవెంట్స్ ప్రోఫేజ్లో జరుగుతాయి. కండెన్సేషన్ ఆఫ్ క్రోమాటిన్ ఇలా ఉన్న క్రోమాటిన్ ఇలా కండెన్స్ అవుతుంది, ఇలా అవుతుంది. ఓకే కదా, సెల్ ఇలా కండెన్స్ అవుతుంది. మైటోటిక్ apparatus ఫార్మేషన్ అంటే సెంట్రోమియర్ నుంచి యాస్ట్రల్ రేస్ రేడియేట్ అవుతాయి. సెంట్రోమియర్ యాస్ట్రల్ రేస్ రెండు కలిపి మనం ఎస్టర్ అంటాం. 2 ఎస్టర్స్ అంటే పెయిర్ ఆఫ్ ఎస్టర్నే మైటోటిక్ apparatus అంటాం. అంటే ఇటు సైడ్ నుంచి ఒక ఎస్టర్, ఇటు సైడ్ నుంచి ఒక ఎస్టర్ కలిపి మైటోటిక్ apparatus. ఆ మైటోటిక్ apparatus ఫార్మేషన్, క్రోమాటిన్ మెటీరియల్ కండెన్సేషన్ ప్రోఫేజ్లో జరుగుతుంది. ఇప్పుడు మెటాఫేజ్ చూద్దాం. ఇక్కడ నుంచి మన అసలు వీడియో స్టార్ట్ అవుతుంది. మెటాఫేజ్ ఈజ్ అ కంప్లీట్ డిసెంటిగ్రేషన్ ఆఫ్ న్యూక్లియర్ ఎన్వలప్ మార్క్స్ ద స్టార్ట్ ఆఫ్ మెటాఫేజ్. అంటే మొత్తం న్యూక్లియర్ ఎన్వలప్ అనేది మొత్తం డిసిపేర్ అయిపోతుంది. ఇప్పుడు సెల్లో ఉన్న క్రోమోజోమ్స్ అనేవి సైటోప్లాజంలో స్ప్రెడ్ అవుతాయి అనమాట. అంటే కావాల్సినంత స్పేస్ ఉంటుంది క్యారియోకైనెసిస్ జరగడానికి. ఇప్పుడు కంప్లీట్ డిసెంటిగ్రేషన్ ఆఫ్ న్యూక్లియర్ ఎన్వలప్ మార్క్స్ ద స్టార్ట్ ఆఫ్ ద మెటాఫేజ్. సో ద క్రోమోజోమ్స్ ఆర్ స్ప్రెడ్ త్రూ సైటోప్లాజం. బై దిస్ స్టేజ్ కండెన్సేషన్ ఆఫ్ క్రోమోజోమ్ ఈజ్ కంప్లీటెడ్. క్రోమోజోమ్స్ అనేవి కండెన్స్ అవ్వడం అనేది అంటే కంప్లీట్ అయిపోతుంది. ఇలా ఉన్న క్రోమోజోమ్స్ కంప్లీట్గా ఇలా కండెన్స్ అవుతాయి. సో కెన్ బి ఈజీలీ అబ్జర్వ్డ్ అండర్ మైక్రోస్కోప్. ఇలా ఉన్నప్పుడు మైక్రోస్కోప్లో ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఎన్సిటీ లైన్ ఏంటంటే మెటాఫేజ్ ఈజ్ అ స్టేజ్ ఎట్ విచ్ మార్ఫాలజీ ఆఫ్ క్రోమోజోమ్స్ ఈజ్ మోస్ట్ ఈజీలీ స్టడీడ్. బిట్ వస్తుంది, ఖచ్చితంగా రావచ్చు. మార్ఫాలజీ ఆఫ్ క్రోమోజోమ్స్ ఈజీగా స్టడీ చేయగలిగే ఫేజ్ ఏది? ప్రోఫేజా, మెటాఫేజా, ఎనాఫేజా, టీలోఫేజా అని అడుగుతారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మెటాఫేజ్. ఈ స్టేజ్లో ఏమవుతుందంటే క్రోమోజోమ్ విత్ 1 క్రోమాటిడ్ మనం చదువుకున్నాం. ఇక్కడ క్రోమోజోమ్ విత్ 2 క్రోమాటిడ్స్ అంటే క్రోమోజోమ్ హ్యాస్ 2 సిస్టర్ క్రోమాటిడ్స్. చెప్పాను కదా సిస్టర్ క్రోమాటిడ్స్ అని. ఇది కనెక్టెడ్ బై ఏ సెంట్రోమియర్. ఇది సెంట్రోమియర్ పక్కన ఉండే స్మాల్ డిస్క్ లైక్ స్ట్రక్చర్స్ని కైనెటోకోర్ అంటారు అనమాట. ఇంకో సైట్ ఆఫ్ అటాచ్మెంట్ ఆఫ్ స్పిండిల్ ఫైబర్స్ ఆర్ మైక్రోట్యూబ్యూల్స్. ఈ కైనెటోకోర్కి వచ్చి అటాచ్ అవుతాయి. అది నేను ఎన్ఎఫ్ఎస్ వచ్చేసరికి చెప్తాను. ఇప్పుడు చెప్తాను. సో క్రోమోజోమ్ 2 క్రోమాటిడ్స్ ఆర్ కనెక్టెడ్ బై సెంట్రోమియర్. ఈ స్టేజ్లో క్రోమోజోమ్ అంటే 2 క్రోమాటిడ్స్, 2 సిస్టర్ క్రోమాటిడ్స్ సెంట్రోమియర్ ద్వారా కనెక్ట్ చేయబడతాయని చెప్తున్నారు. ఇక్కడ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ కూడా వేశాను మీకు అర్థం అవడం కోసం. ఇది ప్రోఫేజ్, ఇది మెటాఫేజ్. చూడండి, ఈ స్పిండిల్ ఫైబర్స్ ఇలా వచ్చి కైనెటోకోర్కి అటాచ్ అవుతాయి. ఇదిగోండి, కైనెటోకోర్కి అటాచ్ అయిన తర్వాత ఇవి ఒక ఈక్వేటోరియల్ ప్లేట్ మీదకి వస్తాయి అనమాట. ఈక్వల్గా అలైన్ అవుతాయి. దాన్నే మనం మెటాఫేజిక్ ప్లేట్ అని కూడా అంటాం. సో ఆల్ క్రోమోజోమ్స్ కమింగ్ టు లై అట్ ఈక్వేటర్. అంటే ఇది అంటే ఈ క్రోమోజోమ్ స్పిండిల్ ఫైబర్ కమ్ అండ్ అటాచ్ టు కైనెటోకోర్. స్పిండిల్ ఫైబర్ వచ్చి కైనెటోకోర్కి అటాచ్ అవుతుంది ఫ్రమ్ 1 పోల్. సేమ్ ఫర్ ద అనదర్ సిస్టర్ క్రోమాటిడ్. అంటే ఇది ఒక క్రోమోజోమ్, పైనది ఒక సిస్టర్ క్రోమాటిడ్, కిందది ఒక సిస్టర్ క్రోమాటిడ్. ఇప్పుడు స్పిండిల్ ఫైబర్ వచ్చి ఇటు కైనెటోకోర్ ఉంటుంది. ఈ కైనెటోకోర్కి అటాచ్ అయ్యి పైకి లాగుతుంది. ఈ కైనెటోకోర్ ఇంకా లాగదు, అటాచ్ అయి ఉంటుంది. ఈ కైనెటోకోర్కి అటాచ్ అయి ఉంటుంది. ఇంకో సిస్టర్ క్రోమాటిడ్కి ఈ కైనెటోకోర్కి ఈ స్పిండిల్ ఫైబర్ అటాచ్ అయి ఉంటుంది. అదే పాయింట్. సో క్లియర్గా అర్థం చేసుకోండి. అర్థం అయిపోతే మళ్ళీ ముందుకెళ్ళి ఒకసారి వినండి. సో ఆల్ క్రోమోజోమ్స్ ఆర్ అలైన్డ్ అట్ ఈక్వేటర్. అన్ని క్రోమోజోమ్స్ ఇలా ఈక్వేటర్ మీద అలైన్ అయి ఉంటాయి. దీన్ని మనం మెటాఫేజిక్ ప్లేట్ అంటాము. ఈ ప్రాసెస్ని అంటే క్రోమోజోమ్స్ అన్నీ వచ్చి ఈక్వేటర్ మీద అలైన్ అయ్యే ఈ ప్రాసెస్నే కంగ్రెషన్ అని కూడా అంటాం అనమాట. నేను క్రోమోజోమ్స్ ఎలా ఈక్వేటర్ మీద అలైన్ అవుతాయి అన్నది మళ్ళీ చెప్తాను. చూడండి, మీకు అర్థం అవడం కోసం ఇన్నిసార్లు చెప్తున్నాను నేను. క్రోమోజోమ్స్ అనేవి ఇలా ఉన్నాయనుకోండి ఒక సెల్లో. ఈ సెంట్రోమియర్ ఇలాగా ప్రోఫేజ్లో యాస్ట్రల్ రేస్ అనేవి అరేంజ్ అవుతాయి. మెటాఫేజ్కి వచ్చేసరికి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ నుంచి వచ్చిన స్పిండిల్ ఫైబరు ఇటు సైడ్ ఉన్న కైనెటోకోర్కి అటాచ్ అవుతుంది.
ఇక్కడి నుంచి వచ్చిన స్పిండిల్ ఫైబరు ఇటు సైడ్ ఉన్న కైనెటోకోర్కి అటాచ్ అవుతుంది. అలాగే ఇక్కడి నుంచి వచ్చిన స్పిండిల్ ఫైబరు ఇక్కడ ఉన్న కైనెటోకోర్కి, ఇక్కడి నుంచి వచ్చిన స్పిండిల్ ఫైబరు ఈ సిస్టర్ క్రోమాటిడ్ యొక్క కైనెటోకోర్కి అటాచ్ అవుతుంది. అటాచ్ అయ్యి వీటిని ఒక లైన్లోకి తీసుకొస్తుంది అనమాట. దీన్నే మనం మెటాఫేజిక్ ప్లేట్ అంటాం. ఇలా తీసుకొచ్చే ప్రాసెస్నే మనం కంగ్రెషన్ అని అంటాం అనమాట. ఇందులో మెటాఫేజ్లో క్యారెక్టరిస్టిక్ ఈవెంట్స్ ఏంటంటే స్పిండిల్ ఫైబర్స్ అటాచ్డ్ టు కైనెటోకోర్ ఆఫ్ ద క్రోమోజోమ్, ఆల్ క్రోమోజోమ్స్ అలైన్డ్ ఎట్ మెటాఫేజిక్ ప్లేట్ త్రూ స్పిండిల్ ఫైబర్స్ టు బోత్ పోల్స్. ఈ రెండు సైడ్ 2 పోల్స్లో ఉన్న స్పిండిల్ ఫైబర్స్ వచ్చి అటాచ్ అవ్వడం ద్వారా మెటాఫేజిక్ ప్లేట్ అనేది ఫామ్ అవుతుంది. క్రోమోజోమ్స్ అనేవి ఈక్వల్గా అలైన్ అవుతాయి అనమాట ఈక్వేటర్ మీద. ఇది మెటాఫేజ్. నెక్స్ట్ ఎనాఫేజ్ కోసం చెప్తాను. ఎనాఫేజ్, క్రోమోజోమ్స్ మూవ్ అవే ఫ్రమ్ ఈక్విటోరియల్ ప్లేట్. ఈ ఈక్విటోరియల్ ప్లేట్ నుంచి క్రోమోజోమ్స్ అనేవి దూరంగా జరుగుతాయి. అది ఎలాగంటే ఇప్పుడు ఇక్కడ నేను డయాగ్రామ్ వేసి చూపించానా. సో ఇక్కడ ఇది ఇప్పుడు లాగుతుంది అనమాట పైకి. ఇక్కడ స్పిండిల్ ఫైబర్ ఉంది కదా, ఈ స్పిండిల్ ఫైబర్ అనేది షార్టన్ అవుతుంది. షార్టన్ అవడం వల్ల ఈ సెంట్రోమియర్కి ఇది అటాచ్ అయి ఉంటుంది కాబట్టి లాగగానే ఈ 2 క్రోమాటిడ్స్ అనేవి ఇలా అనుకోండి. సో అర్థమవుతుంది కదా, ఇలా ఉన్నాయనుకోండి. సో నా వేలు మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇది 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 సిస్టర్ క్రోమాటిడ్స్ అనుకోండి. ఇక్కడ నుంచి ఏదైనా ఒక ఫోర్స్ ఎలా పట్టిన అలా లాగింది అనుకోండి, ఏమవుతుంది, ఇలా ఉండింది, ఇలా స్ప్లిట్ అవుతుంది. అవునా కదా, ఇదే ఎనాఫేజ్ అంటే. నేను ఇప్పుడు చూపించిన యాక్షన్ ఎనాఫేజ్. ఇది మీరు కొంచెం ఒక్క నిమిషం మైండ్లో పెట్టుకుంటే నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఆ ఎనాలజీతో. సో క్రోమోజోమ్స్ మూవ్ అవే ఫ్రమ్ ద ఈక్విటోరియల్ ప్లేట్. సెంట్రోమియర్ ఆఫ్ ఈచ్ క్రోమోజోమ్ సపరేట్ ఆర్ డివైడ్ ఈచ్ అదర్ ఫ్రమ్ సిస్టర్ క్రోమాటిడ్ గెట్ సపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్. అంటే ఇలా ఉన్న క్రోమోజోమ్స్ ఇక్కడ మధ్యలో సెంట్రోమియర్ ద్వారా అటాచ్ అయి ఉంటుంది. ఇక్కడ ఒక కైనెటోకోర్, ఇక్కడ ఒక కైనెటోకోర్ ఉంటుంది అనుకోండి. ఇప్పుడు ఎనాఫేజ్లో ఏమవుతుందంటే ఈ స్పిండిల్ ఫైబర్ అనేది కైనెటోకోర్కి అటాచ్ అయిన స్పిండిల్ ఫైబర్ అనేది షార్ట్ అయిన అవడం వలన ఈ క్రోమోజోమ్స్ ఇలా స్ప్లిట్ అవుతాయి అనమాట. అంటే ఈ మధ్యలో ఉన్న సెంట్రోమియర్ అనేది స్ప్లిట్ అవుతుంది. ఇదే ఎనాఫేజ్. చూడండి, క్రోమోజోమ్స్ మూవ్ అవే, దూరంగా జరుగుతాయి. సెంట్రోమియర్ ఆఫ్ ఈచ్ క్రోమోజోమ్ సెపరేట్ అవుతుంది, డివైడ్ అవుతుంది అనమాట. సో నౌ ఈచ్ క్రోమాటిడ్ ఈజ్ రిఫర్డ్ యాజ్ ఎ ఇండివిజువల్ క్రోమోజోమ్. అంటే ఇప్పుడు ఇలా ఉన్న క్రోమోజోమ్ని పైనుంచి ఒకరు కింద నుంచి ఒకరు లాగారనుకోండి, ఇది ఎలా అవుతుంది, ఇలాగవుతుంది, ఇలా అవుతుంది కదా. ఇప్పుడు ఇది ఒక క్రోమాటిడ్, ఇది ఒక క్రోమాటిడ్, ఈ రెండు కలిపితేనే కదా క్రోమోజోమ్ అయింది. మనం ఎంత 2 సిస్టర్ క్రోమాటిడ్స్ అని అనుకున్నది. సో ఈ 2 క్రోమాటిడ్స్ని ఇండివిజువల్, ఇప్పుడు 2 ఒక ఇండివిజువల్ క్రోమోజోమ్స్ కింద పిలువబడతాయి అనమాట. సో సెంట్రోమియర్ ఆఫ్ ఈచ్ క్రోమోజోమ్ మూవ్ టువర్డ్స్ పోల్. అంటే చూడండి, ఇది కైనెటోకోర్కి అటాచ్ అయ్యి ఉండడం వల్ల సెంట్రోమియర్ స్ప్లిట్ అవుతుంది కదా. ఈ సెంట్రోమియర్ ఏమో పైకి, ఈ మిగిలిన ఇవి ఆర్మ్స్ ఉంటాయి కదా, ఆర్మ్స్ ఏమో కిందకే ఉంటాయి అన్నమాట. అది ఆ పాయింట్. ఇది సెంట్రోమియర్ అంటే ఈచ్ క్రోమోజోమ్ యొక్క సెంట్రోమియర్ మూవ్స్ టువర్డ్స్ పోల్. దీన్ని లీడింగ్ స్టేజ్ అని. ఆర్మ్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ట్రైలింగ్ బిహైండ్. ఆర్మ్స్ ఇలా కిందకు ఉంటాయి అనమాట, వెనక్కి ఉంటాయి. ఇందులో ఎనాఫేజ్లో క్యారెక్టరిస్టిక్ ఈవెంట్స్ ఏంటంటే సెంట్రోమియర్ స్ప్లిట్ అండ్ క్రోమోజోమ్స్ సపరేట్ అవ్వడం. అండ్ క్రోమోజోమ్స్ ఆర్ రిఫర్డ్ యాజ్ క్రోమాటిడ్స్ మూవ్ టు ఆపోజిట్ పోల్స్. ఈ క్రోమాటిడ్స్ అనేవి ఆపోజిట్ పోల్స్కి వెళ్తాయి అనమాట. సెంట్రోమియర్ అనేది స్ప్లిట్ అయ్యి క్రోమాటిడ్స్ అనేవి, ఈ క్రోమాటిడ్స్ని మనం క్రోమాటిడ్స్ అనం, క్రోమోజోమ్స్ అంటాం. ఈ క్రోమోజోమ్స్ అనేవి ఆపోజిట్ పోల్స్కి రీచ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ టీలోఫేజ్. టీలోఫేజ్ ఏంటి, ఫైనల్ స్టేజ్ ఆఫ్ క్యారియోకైన్ స్టేజ్ టీలోఫేజ్. ఈ టీలోఫేజ్ డిట్టో రివర్స్ టు ప్రోఫేజ్. అంటే క్రోమోజోమ్ హ్యావ్ రీచ్ టు దేర్ ఆపోజిట్ పోల్స్కి వెళ్ళిపోయినాయి కదా. ఇక్కడికి వెళ్ళిపోయిన క్రోమోజోమ్స్, ఆ క్రోమోజోమ్ తన ఇండివిజువాలిటీని కోల్పోయి తిరిగి క్రోమాటిన్గా అయిపోతుంది అనమాట. డీకండెన్స్ అయిపోతుంది క్రోమాటిన్గా. అదే టీలోఫేజ్లో జరిగేది. సో మనం క్రోమోజోమ్స్ని ఈ స్ట్రక్చర్డ్ వేలో చూడము. ఇంకా ఇవి డీకండెన్స్ అయిపోతాయి అనమాట. క్రోమాటిన్ మెటీరియల్ టెండ్స్ టు కలెక్ట్ అట్ ఈచ్ పోల్, ఫార్మ్స్ 2 డాటర్ న్యూక్లియై. ఇప్పుడు ఈ రెండు సెల్స్ 2 న్యూక్లియస్ అవుతుంది. తర్వాత దీని చుట్టూ మళ్ళీ న్యూక్లియర్ ఎన్వలప్, న్యూక్లియోలస్, గోల్గి కాంప్లెక్స్, ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం ఇవన్నీ రీఫామ్ అవుతాయి అన్నమాట. సో ఇది టీలోఫేజ్. నేను డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్తో ఇంకో వీడియో చెప్తాను, మొత్తం క్యారియోకైన్స్ అంతా. అందులో డిఎన్ఏ కంటెంట్, క్రోమోజోమ్ నెంబర్స్ అన్నీ టేబులర్ ఫామ్లో చెప్తాను. మర్చిపోకుండా చూడండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.